హలో! వెల్కమ్ టు మై ఛానల్ స్పైస్ అండ్ స్మెల్స్. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు నేను వ్లాగ్ పెడుతున్నానండి. ఇది ఒక 2, 3 డేస్ కంబైన్ చేసింది. నేను రెసిపీస్ అన్నీ నేను ఈ వ్లాగ్‌లో పెడుతున్నాను. నేను మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఏమేమి స్పెషల్స్ ఉన్నాయో ఈ 3 డేస్‌లో అవి ఒక వ్లాగ్‌గా చేసి పెడుతున్నాను. సో, మార్నింగ్ నేను బ్రేక్‌ఫాస్ట్‌గా ఇడ్లీ ప్రిపేర్ చేశానండి. మార్నింగ్ ఇడ్లీ తింటే హెవీగా లేకుండా చాలా బావుంటుంది. సో, మోస్ట్‌లీ మా ఇంట్లో ఇడ్లీ, దోస ఇవే ఉంటాయి. సో, మార్నింగ్ కంప్లీట్ చేసుకొని నేను బ్రేక్‌ఫాస్ట్ ఇడ్లీ పెట్టి చట్నీ చేసి ఇచ్చేసాను. ఆ రోజు శ్రీరామనవమి అండి. సో, మార్నింగ్ పిల్లలకి ఆయనకు బ్రేక్‌ఫాస్ట్ పెట్టి ఇచ్చేసాను. శ్రీరామనవమి రోజు మీరు ఏ విధంగా సెలబ్రేట్ చేసుకున్నారో తప్పకుండా నాతో షేర్ చేసుకోండి. ఇంకిలా మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్ చేస్తుండగానే మా అమ్మాయి మెహందీ అడిగిందండి. సో, దానికని ఒక 2 టు ఒక హాఫ్ అన్ అవర్ దాని మీద స్పెండ్ చేసి దానికి మెహందీ పెట్టించాను. నువ్వు మూస్తావా నోరు? మెహందీ అంటే చాలా ఇష్టమండి. అప్పుడప్పుడు పెడుతూనే 2 డేస్‌కి ఒకసారి పెట్టుకుంటూనే ఉంటారు. ఇలాగ మెహందీ కంప్లీట్ అయిపోయింది. టైము 11 అలాగ అవుతుందండి. నేనింకా స్నానం చేసి ఇవన్నీ కంప్లీట్ చేసుకొని వచ్చేసాను. ఇంక పిల్లలకి వాటర్ మిలన్ కట్ చేసి ఇచ్చేసి ఇంక నేను పూజ పనులు చేసుకుంటాను. వాటర్ మిలన్ కట్ చేసి వాళ్ళకి పెట్టిచ్చేసాను. ఇంకా ఆ తర్వాత శ్రీరామనవమి కదండీ! నేను పానకము, వడపప్పు చేసి, ప్రసాదాలు చేసి ఇంక పూజ చేసుకున్నాను. ఈ పానకం కోసమని నేను ఒక గ్లాస్‌లో కొద్దిగా బెల్లము, మిరియాల పొడి, ఇలాచీ పొడి, అలానే కొద్దిగా శొంఠి పొడి ఇవన్నీ మిక్స్ చేసి పానకం చేశాను. అలానే వడపప్పులో బెల్లం పెట్టి వడపప్పు, పెసరపప్పు నానబెట్టుకొని వడపప్పులాగా చేసేసి దానిలో కొద్దిగా బెల్లం పెట్టి ఇవే దేవుడికి నైవేద్యాలు పెట్టి పూజ కంప్లీట్ అయిపోయిందండి. చిన్నప్పుడు శ్రీరామనవమి అంటే బాగా ఊరు ఎళ్లి పందిళ్ళు ఇవన్నీ గుర్తొస్తూ ఉంటాయండి. రాముల వారి కళ్యాణము ఇవన్నీ పందిళ్ళు వేసి చేస్తూ ఉంటారు. చిన్నప్పుడు బాగా ఆడుకునేవాళ్ళం ఆ పందిళ్ళలోనే. శ్రీరామనవమి అంటే అదే గుర్తొస్తుంది మాకు. ఇంక ఇలా పూజ కూడా కంప్లీట్ అయిపోయిన తర్వాత నేను లంచ్ ప్రిపరేషన్స్ చూస్తున్నాను. లంచ్ కోసమని చపాతీ చేసి మష్రూమ్ కర్రీ చేద్దామని నేను చపాతీ పిండి కలుపుతున్నాను. ఈ చపాతీ పిండిలో ఒక 2 స్పూన్స్ కర్డ్ వేసి అలానే హాఫ్ స్పూన్ సాల్ట్ వేసి మిక్స్ చేసి చపాతీ పిండిలా కలిపాను. ఇలా కర్డ్ వేయడం వల్ల బాగా స్మూత్‌గా వస్తాయండి చపాతీలు. అలానే మనం సాయంత్రం వరకు ఉంచి హాట్ బాక్స్‌లో పెట్టి ఉంచినా కూడా గట్టిపడవు. ఇది పైన ఏదైనా క్లాత్ గాని ఏదైనా కప్పేసేసి ఇంకా పక్కన పెట్టేయండి. ఒక 10-15 మినిట్స్ బాగా ఇది మ్యాగ్నేట్ అవ్వనివ్వండి. ఇక నేను ఒక 200 గ్రామ్స్ మష్రూమ్ తీసుకున్నాను. మష్రూమ్ మసాలా కర్రీ అండి చపాతీల్లోకి చాలా బావుంటుంది. ఇది మా ఇంట్లో చాలా ఫేవరెట్. బాగా ఇష్టంగా తింటూ ఉంటారు. సో, ఈరోజు అందరూ ఇంట్లో ఉన్నారు కాబట్టి నేను అదే ప్రిపేర్ చేస్తున్నాను. పిల్లలకి కూడా ఎగ్జామ్స్ అండి. సో, వాళ్ళకి ఆల్టర్‌నేట్ డేస్‌లో ఎగ్జామ్స్ ఉంటాయి. సో, వాళ్ళు కూడా ఒక ఇంట్లో ఉంటుంటారు. అందరూ ఉన్నప్పుడు ఉంటే స్పెషల్స్ ఉంటే బావుంటుంది గదా! సో, నేను అందుకని స్పెషల్‌గా ఈరోజు చపాతీ చేసి మష్రూమ్ కర్రీ చేస్తున్నాను. దానికోసమని నేను కొద్దిగా ఒక చెక్క, 2 లవంగాలు, ఒక ఇలాచీ,
అలానే ఒక 2 టొమాటోలు ఇలా చాప్ చేసుకొని కొబ్బరి ఇవన్నీ ఫైన్‌గా పేస్ట్ చేసుకొని పెట్టుకున్నాను. ఇలా చాపింగ్ అయిపోయిన తర్వాత దీన్ని మిక్సీ వేసి బాగా ఫైన్ పేస్ట్‌గా చేసుకోండి. ఇంకా ఆ తర్వాత ఒక ఆనియన్ కట్ చేయండి. మీడియం సైజ్ ఆనియన్ సన్నగా చాప్ చేసుకోండి. ఈ మష్రూమ్ కర్రీ చపాతీల్లోకైనా లేదా పలావ్‌లోకి వాటిలోకి చాలా బావుంటుందండి. ఈ రెసిపీస్ అన్నీ మన ఛానెల్‌లో ఉన్నాయి. లింక్ కావాలంటే చూడండి. అలానే మష్రూమ్స్‌ని కూడా బాగా క్లీన్ చేసుకొని సన్నగా చాప్ చేసుకొని పెట్టుకున్నా. సమ్మర్ స్టార్ట్ అయిపోయింది కదండీ! మాకిక్కడ అంత వేడి అనిపిచ్చదు బెంగుళూరులో. కానీ మాకు ఇక్కడ బానే ఉంటున్నాయి ఎండలు. పిల్లలకి ఎగ్జామ్స్ కూడా అయిపోతున్నాయి. ఇంక వాళ్ళు ఇంట్లోనే ఉంటారు. నేనిక్కడ పాన్‌లో ఆహ్, ఆయిల్ వేసి అది బాగా హీట్ ఎక్కిన తర్వాత చాప్ చేసుకున్న ఆనియన్ వేసాను. దానిలోనే ఒక 1 స్పూన్ సాల్ట్ వేసి, అలానే హాఫ్ స్పూన్ పసుపు వేసి, ఆనియన్ బాగా మగ్గేదాకా ఉంచాలండి. దాన్ని లో ఫ్లేమ్‌లో పెట్టి మధ్య మధ్యలో తిప్పుతూ ఉండండి. ఆనియన్ అడుగంటనివ్వకండి. ఈ ఆనియన్ బాగా వేగిన తర్వాత, ఇప్పుడు మనము టొమాటో, కొబ్బరి అలానే చెక్క, లవంగాలు ఈ పేస్ట్‌ని వేసేసేయండి. ఇందుట్లోనే కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయండి. అది కూడా వేసి అన్నిటిని మిక్స్ చేసేసేయండి. ఇది మిక్స్ చేసి బాగా ఆయిల్ బాగా పైకి తేలేంత వరకు మూత పెట్టి మగ్గనివ్వండి. ఇలా ఆయిల్ బాగా పైకి తేలుతున్నప్పుడు, ఇప్పుడు దీనిలోనే మసాలా వేసుకోవాలండి. దానికోసమని ఒక 2 స్పూన్స్ కారము, ఒక 2 స్పూన్స్ ధనియాల పౌడరు, అలానే ఒక హాఫ్ స్పూన్ జీరా పౌడరు, హాఫ్ స్పూను పెప్పర్ పౌడర్, అలానే ఒక హాఫ్ స్పూన్ గరం మసాలా. ఇవన్నీ మిక్స్ చేసి వేసేయండి. ఇవి బాగా వేగనివ్వండి. వాటిలో ఉన్న పచ్చి వాసనంతా పోయే వరకు లో ఫ్లేమ్‌లో పెట్టి వేగండి. ఇవి బాగా వేగిన తర్వాత మష్రూమ్‌ని మనం తీసుకున్న మష్రూమ్‌ని క్లీన్ చేసుకొని, చాప్ చేసుకొని పెట్టుకోవాలి. దాన్ని కూడా వేసి మిక్స్ చేసేసేయండి. ఇలా వేసిన దాంట్లోనే ఒక 2 స్పూన్స్ కర్డ్ వేయండి. కర్డ్ వేస్తే మసాలా ఇవన్నీ బ్యాలెన్స్ అవుతాయి. మంచి గ్రేవీ కూడా వస్తుంది. చిక్కదనం వస్తుంది. మూత పెట్టి నూనె పైకి తేలేంత వరకు లో ఫ్లేమ్‌లో పెట్టి ఉంచండి. చూడండి ఇలా నూనె పైకి తేలిన తర్వాత ఇప్పుడు మనం చాప్ చేసి పెట్టుకున్న మష్రూమ్‌ని కూడా వేసేయండి. వేసేసి మిక్స్ చేసి మూత పెట్టి ఉంచండి. ఇంక వాటర్ మిక్స్ చేయవసరం లేదండి. మష్రూమ్‌లోనే వాటర్ వస్తాయి. అవి ఉడికేటప్పుడు వాటర్ వస్తాయి. అవి ఉడికేటప్పుడు వాటర్ వచ్చి అవంతా అబ్జర్వ్ అయ్యేంత వరకు లో ఫ్లేమ్‌లో పెట్టి మధ్య మధ్యలో తిప్పుతూ ఉండండి.
ఇవి బాగా మగ్గిపోయిన తర్వాత ఇంక కొద్దిగా ఒక 1 స్పూన్ కసూరి మేతి, అలానే కొద్దిగా కొత్తిమీర వేసి ఇంక స్టవ్ ఆపేసేసేయండి. ఈ విధంగా మనకి మష్రూమ్ కర్రీ రెడీ అవుతుందండి. ఆ చపాతీల్లోకి, అన్నంలోకి చాలా బావుంటుంది. పలావ్‌లోకి. ఇప్పుడు కొద్దిగా వాటర్ పడతాయి అనుకుంటే కొద్దిగా వాటర్ మిక్స్ చేసేయండి. ఒక హాఫ్ గ్లాస్ వాటర్ మిక్స్ చేసి అది కొద్దిగా ఉడికేదాకా ఉంచి ఇంక ఫైనల్‌గా కొత్తిమీర వేసేసేయండి. పుదీనా మా కసూరి మేతి, కొత్తిమీర వేసి మిక్స్ చేసేసి ఇంక స్టవ్ ఆపేయడమే. ఈరోజు మాకు లంచ్ ఇదేనండి. చపాతీ చేసి అలానే మష్రూమ్ కర్రీ చేశాను. ఇంకా ఇది కంప్లీట్ అయిన తర్వాత చపాతీలు వేశానండి. నేను ఆన్‌లైన్‌లో ఇది ఆర్డర్ ఇచ్చానండి. పరోటాని. పరోటాలోకి మష్రూమ్ కర్రీ చాలా బావుంటుందని. పరోటాల ప్యాకెటు. సో, అది కాపోతే నేను పరోటాలు కొని వీట్ పరోటాలని కొనేస్తే అది చపాతీలొచ్చింది. చపాతీ ప్యాకెటు. సో, ఇంక నేను చపాతీలున్నాయిలే అని చపాతీ పిండిని పక్కన పెట్టేసేసి, ఇంకా చపాతీలు మిక్స్ చేసి ఈ ఈ ఆహ్, కొన్న చపాతీలని నేను ఇంక కాల్చేసానండి. ఈరోజు వాడేద్దాంలే అని. సో, అదే కౌంట్ చేస్తున్నాను ఎన్నొచ్చినియా అని. మొత్తం 9 వచ్చినియండి. టేస్ట్ కూడా బావుంది. నేనెప్పుడూ ఆర్డర్ ఇవ్వను. పరోటాలనే ఆర్డర్ ఇచ్చాను. లేదంటే చపాతీలొచ్చినియి. సో, ఆ చపాతీ పిండిని పక్కన పెట్టేసేసి కలిపిన దాన్ని ఇంకా ఇవి చపాతీలు కాల్చేసుకొని ఇవే లంచ్‌కి ఇవే ఆహ్, తినేసాము. ఈ చపాతీలు కూడా బాగా సాఫ్ట్‌గా ఉన్నాయండి. కాకపోతే వెంటనే తినేసేయాలి. లేదంటే గట్టి పడిపోతున్నాయి. మనం కాల్చిన వెంటనే ఇమ్మీడియేట్‌గా తినేసేటట్టయితేనే ఇవి తెచ్చుకోవాలండి. లేదంటే గట్టి పడుతున్నాయి. టైట్‌గా అయిపోతున్నాయి. అదే మనం ఇంట్లో చేసుకున్న చపాతీలయితే ఈవినింగ్ దాకా హాట్ బాక్స్‌లో పెట్టినా కూడా ఏమవ్వవు. మెత్తగా ఉంటాయి. ఇంకా ఇది ఇక లంచ్ కంప్లీట్ అయిపోయిందండి. సో, అందుకని నేనింక టేబుల్ సర్వ్ చేస్తున్నాను టేబుల్ మీదకి. పిల్లలు చదువుకుంటూ ఉన్నారండి ఎగ్జామ్స్ అని పిలుస్తున్నాను.
ఇంకా ఒకళ్ళకి ప్లేట్‌లో పెట్టిచ్చేసానండి. ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ వ్లాగ్ ఎలా ఉందో తప్పకుండా నాతో కామెంట్ రూపంలో చెప్పండి. నచ్చిందా లేదా బోరింగ్‌గా ఉందా? ఏ విధంగా ఎక్కడైనా మోడిఫికేషన్స్ ఉన్నాయా? తప్పకుండా తెలపండి. పెద్ద పాప చదువుకుంటుందండి. తర్వాత 10 మినిట్స్ తర్వాత జాయిన్ అయింది. ఈ లోపల మేము తినేస్తున్నాము. తనకి ఎగ్జామ్స్ జరుగుతున్నాయి. చదువుతుంది. పోర్షన్ ఎక్కువ ఉందంట. ఒక 10 మినిట్స్ తర్వాత తను కూడా వచ్చి జాయిన్ అయింది. ఇంక అందరం కలిసి లంచ్ చేసేసాము. ఏవండీ తను మెహందీ చూపిస్తుంది. సో, లంచ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత నేను లస్సీ ప్రిపేర్ చేశానండి. దానికోసమని నేను ఇక్కడ కర్డ్ తీసుకున్నాను. దానిలోనే ఐస్ క్యూబ్స్ వేసి, షుగర్ వేసి, మిక్సీలో వేసి బాగా షేక్ చేసి, ఇంక గ్లాస్‌లో పోసి సర్వ్ చేసేయడమే. సమ్మర్‌లో ఇలాంటివి తీసుకుంటే కడుపులో చల్లగా ఉంటుందండి. పైగా మా ఇంట్లో బాగా ఇష్టంగా తింటారు ఈ లస్సీని. అన్నం తర్వాత ఇది నేను ప్రిపేర్ చేసి ఇచ్చేసేసాను లంచ్ తర్వాత. పిల్లలు బాగా ఇష్టంగా తింటారండి ఇవి. సండే రోజు లేదా ఏదైనా స్పెషల్స్ ఉన్నప్పుడు, బాగా మసాలా తిన్నప్పుడు ఇలాంటివి చేసుకొని తింటే కడుపులో చల్లగా ఉంటుంది. బాగా చలువ కూడా వంటికి. ఇంక ఇలాగ లంచ్ కంప్లీట్ అయిపోయింది. ఆఫ్టర్‌నూన్ కొద్దిగా రెస్ట్ తీసుకున్న తర్వాత ఇంకా చాక్లేట్ కేక్ అడుగుతున్నారండి పిల్లలు. సో, అది కూడా ప్రిపేర్ చేద్దామని. సో, నేనిక్కడ ఒక 150 గ్రామ్స్ ఫ్లోర్ తీసుకుంటున్నాను. దానికోసమని ఇక్కడ 2 ఎగ్స్ తీసుకున్నాను. ఈ రెసిపీస్ నచ్చితే చెప్పండి. నేను మెజర్‌మెంట్స్ అన్నీ నేను డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. క్లియర్‌గా ఉన్నాయా? అర్థమవుతున్నాయా? లేదంటే ఇంకా ఏమన్నా క్లియర్‌గా చెప్పాలా? తప్పకుండా నాతో కామెంట్ రూపంలో షేర్ చేయండి. ఒక 2 ఎగ్స్ తీసుకొని బాగా షేక్ చేసుకున్నాను. ఇక 150 గ్రామ్స్ మనము ఫ్లోర్ తీసుకున్నప్పుడు ఒక 2 ఎగ్స్ తీసుకోవాలండి. సో, ఇక్కడ నేను పాన్‌కి గ్రీస్ చేసుకొని పెట్టుకుంటున్నాను. ఆయిల్ గ్రీస్ చేసి దానిలో బటర్ పేపర్ వేశాను. అది రెడీ చేసి పక్కన పెట్టుకున్నాను.
సో, ఇక్కడ నేను ఒక 100 గ్రామ్స్ షుగర్ తీసుకుంటున్నాను. షుగర్ పౌడర్ చేశానండి. పౌడర్ చేసి తీసుకున్నాను. 100 గ్రామ్స్ షుగర్ పౌడర్ తీసుకున్నాను. అది మిక్స్ అయిన తర్వాత దాన్ని బాగా మిక్స్ చేయాలి. ఎగ్‌లో మిక్స్ చేయాలి. ఇందుట్లోనే నేనిక్కడ ఒక 50 ఎంఎల్ మిల్క్‌లో ఒక 2 స్పూన్స్ వెనిగర్ వేసి మిక్స్ చేశానండి. దీన్ని బటర్ మిల్క్ అంటారు. దాన్ని కూడా వేశాను. అలానే ఒక 50 ఎంఎల్ కర్డ్ వేశాను. అవి కూడా బాగా మిక్స్ చేశాను. అలానే ఒక 25 ఎంఎల్ ఆయిల్, ఒక 2 టేబుల్ స్పూన్స్ వెనిలా ఎసెన్స్ వేసి బాగా మిక్స్ చేసుకున్నాను. ఈ వెట్టిన ఇంగ్రీడియెంట్స్‌ని పక్కన పెట్టుకోవాలండి. ఆ తర్వాత డ్రై ఇంగ్రీడియెంట్స్‌ని మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న వాటిని పక్కన పెట్టేసేయండి. ఇక్కడ ఇందుట్లో 150 గ్రామ్స్ నేను ఫ్లోర్ తీసుకున్నాను మైదా. అందుట్లోనే ఒక 30 గ్రామ్స్ కోకో పౌడర్ తీసుకున్నాను. అనే ఒక 1 స్పూన్ బేకింగ్ పౌడర్, హాఫ్ స్పూన్ బేకింగ్ సోడా. ఒక హాఫ్ స్పూన్ సాల్ట్ వేసి మిక్స్ చేయండి. ఇవి మిక్స్ చేసిన తర్వాత మనం దీనిలోనే ఇంకా ఈ వెట్ ఇంగ్రీడియెంట్స్‌లో మనము ఈ పౌడర్‌నంతా మిక్స్ చేసేసేయాలి. అలానే ఇక్కడ నేను ఒక కాఫీ తీసుకున్నానండి, బ్లాక్ కాఫీ. ఒక హాఫ్ గ్లాస్ వాటర్‌లో ఒక హాఫ్ స్పూను ఇన్‌స్టంట్ కాఫీ పౌడర్ వేశాను. అది బాగా మరిగించేసేసి దీనిలో మిక్స్ చేసేసాను. మిక్స్ చేసిన తర్వాత బాగా ఈ స్పాచులాతో బాగా మిక్స్ చేయండి. ఎందుకంటే లోపల ఎగ్స్ ఉన్నాయి కదా! లేదంటే అవి ఉడికిపోతాయి. సో, అలా కాకుండా ఇప్పుడు మనం హాట్ వాటర్ మిక్స్ చేయంగానే ఇంక ముక్కను మిక్స్ చేసేసేయాలి బాగా. ఇది మిక్స్ చేసిన తర్వాత ఇంకా ఇప్పుడు మనం ఫ్లోర్ మిక్స్ పెట్టుకున్నాం కదా! అది కూడా మిక్స్ చేసేసేయండి. దాన్ని జల్లించి తీసుకోండి. జల్లించి తీసుకోవడం వల్ల బాగా మిక్స్ అవుతాయి. ఇలాగ జల్లించి తీసిన తర్వాత అన్నీ మిక్స్ చేసేసి ఇంకా పాన్‌లో వేసేసి మన ఓవెన్‌ని ప్రీ హీట్‌లో పెట్టుకోవాలండి. 180 డిగ్రీస్ దగ్గర 10 మినిట్స్. అండ్ ఈ కేక్ అందటిని ఒక 170 డిగ్రీస్‌లో పెట్టి 30-35 మినిట్స్ బాగా బేక్ అవ్వనియండి. లోపల బాగా బేక్ అయిపోతుంది. వీటన్నిటిని మిక్స్ చేయండి. స్పాచులా తీసుకొని బాగా మిక్స్ చేయండి. స్పీడ్‌గా మిక్స్ చేయకుండా స్లోగా కట్ అండ్ ఫోల్డ్ మెథడ్‌లో ఇలాగ స్లోగా మిక్స్ చేసేసి ఇంకా పాన్‌లో వేసేయండి. ఈ వీడియో ఎలా ఉందో తప్పకుండా నాతో షేర్ చేయండి. ఈ రెసిపీస్ ఎలా ఉన్నాయి? నచ్చినయా? బాగా క్లియర్‌గా ఉన్నాయా? ఏమైనా మోడిఫికేషన్స్ ఉన్నాయా? తప్పకుండా నాతో షేర్ చేయండి.
ఇంకా ఎలాంటి రెసిపీస్ కావాలో కూడా కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. చాక్లెట్ కేక్ పిల్లలు చాలా ఇష్టంగా తింటూ ఉంటారండి. సో, నేను మంత్‌లో ఒక 2 టైమ్స్ అయినా చేస్తూనే ఉంటాను ఈ చాక్లెట్ కేకు. ఇప్పుడు ప్రీ హీట్ పెట్టుకున్న ఓవెన్‌లో ఇది గూడా ఈ పాన్ పెట్టేసేసి 170 డిగ్రీస్ దగ్గర 30-35 మినిట్స్ బేక్‌లో పెట్టేయండి. బోత్ రోడ్స్ ఆన్. ఈ విధంగా చాక్లెట్ కేక్ కంప్లీట్ అయిందండి. ఇది బాగా ఒక 35 మినిట్స్ తర్వాత తీసిన తర్వాత బాగా చల్లారిన తర్వాత డీమోల్డ్ చేయండి. డీమోల్డ్ చేసేసి ఇంకా కేక్ కట్ చేసి సర్వ్ చేసేసేయండి. టేస్ట్ చాలా బావుంటుందండి. ఈసారి చాక్లెట్ కేక్ చేస్తే ఈ విధంగా చేయండి. లోపల మాయిశ్చర్ చాలా టేస్టీగా ఉంటుంది. పిల్లలు బాగా ఇష్టంగా తింటారు. ఈ వీడియో ఎలా ఉందో తప్పకుండా నాతో కామెంట్ రూపంలో షేర్ చేయండి. ఉంటాను. బై.